యమలోకంలో పాపులను శిక్షించే యమధర్మరాజుకి కూడా ఒక ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆలయంలో ఉన్న యమధర్మరాజుని దర్శించుకుంటే మనకి యమపురి అంటే నరకం ఉండదని చాలా మంది భక్తులు అయితే నమ్ముతారు. మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యమధర్మరాజుకి అయితే ఇక్కడ ఆలయం అయితే ఉంది. ఇది ఎక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నవనారసింహ క్షేత్రంలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ యమధర్మరాజు గారి ఆలయం అయితే ఉంది. నిత్యం పాపులతో ఉండే యమునికి మనశ్శాంతి అవసరమని ఉపశమనం కోసం ధర్మపురి వైపు అడుగులు వేశాడట. అయితే యమధర్మరాజు ఎన్నో తీర్థయాత్రలు చేసి చివరికి ధర్మపురి గోదావరిలో స్నానం ఆచరించి శ్రీ యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మనశ్శాంతి లభించిందని, అదే కారణంగా ఈ ధర్మపురి క్షేత్రంలో యమధర్మరాజు గారికి ఆలయం ఉందని పురాణాలు అయితే చెప్తున్నాయి. దీపావళి తర్వాత రెండవ రోజు అంటే యమద్వితీయ రోజు ఇక్కడ యమధర్మరాజు గారికి అయితే ఘనంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెల భరణి నక్షత్రం రోజున కూడా ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారు. ఈ ధర్మపురి క్షేత్రంలో ముందుగా ఈ యమధర్మరాజుని దర్శించుకున్న తర్వాత మిగిలిన దేవుళ్ళని అయితే దర్శించుకోవాలి. ఈ ఆలయంలో మనకి ప్రసన్నాంజనేయ స్వామి, యోగ నరసింహ స్వామి, వేణుగోపాల స్వామి, ఉగ్ర నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయి. సో మన జీవితంలో ఒక్కసారైనా ఈ ధర్మపురిలో ఉన్న యమధర్మరాజుని దర్శించుకుంటే మనకి యమపురి ఉండదు కాబట్టి వెంటనే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మొత్తం మందికి అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక